श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। ప్రాణాయామ ప్రార్థన నమస్కార ముద్ర అందరం కలిపి చెప్తాం. ఓం ప్రాణస్యేదం వశే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ श्रीश्च प्रज्ञां च विदेहि नैति। గడిచిన 4 రోజులుగా ఈ ప్రాణాయామం తరగతులలో మనం ముఖ్యమైనటువంటి ప్రాణాయామాలు 4 సెక్షన్ బ్రీదింగ్తో కలిపి ఒక 5 అభ్యాసాలను ముగించాం. ఈరోజు వాటన్నిటినీ ఒకసారి మరలా మననం చేసుకొని చివరిగా ఇంకా ఒకటి చెప్పవలసి ఉన్నది, అది కూడా ఈరోజు పూర్తి చేస్తాం. యోగిక్ బ్రీదింగ్ చేయటానికి ఏ ముద్రను వాడాం? బ్రహ్మముద్ర. అందరూ నేరుగా కూర్చోండి. ముద్రని కరెక్ట్గా ఎలా పెట్టాలని తెలుసుకోవాలి, జ్ఞాపకం పెట్టుకుని ఆ విధంగా చేయాలి. చేతి వేళ్ళు పైకి చూస్తుంటాయి, చేతులు 2 కూడా మణికట్లు ఇట్లా తగులుతుంటాయి. నేరుగా కూర్చుని 5 సార్లు మీరే దీర్ఘ శ్వాస తీసుకొని శ్వాసను వదలటం చేయాలి. కళ్ళు మూసుకొని మనసు యొక్క అటెన్షన్ ఉంది. ఈ యోగిక్ బ్రీదింగ్ కరెక్ట్గా పొట్ట దగ్గర నుంచి ప్రారంభించి ఛాతి మధ్య భాగానికి, ఆ తర్వాత మెడ వరకు ఒక క్రమ పద్ధతిలో బ్రీత్ ఇన్ చేస్తున్నామా లేదని గమనించుకొని, బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు మెడ భాగం, భుజములు కొంచెం మొదట కిందకి లూజ్ అవుతాయి, ఛాతి మధ్య భాగం తర్వాత కంట్రాక్ట్ అవుతుంది, చివరిగా పొట్ట కండరాలు లోపలికి లాగబడతాయి. నిదానంగా ద రైట్ వే ఆఫ్ బ్రీదింగ్ ఆర్ యోగిక్ బ్రీదింగ్ ఆర్ పూర్ణ శ్వాస. ఏ శ్రమ పడకుండా చేతుల్లో కానీ, ఛాతీ భుజములలో కానీ, ముఖములో కానీ ఎటువంటి ఒక స్టిఫ్నెస్ లేకుండా రిలాక్స్డ్గా చేయాలి. మనసు యొక్క కాన్సన్ట్రేషన్ని వీలైనంత వరకు అభ్యాసం మీద ఉండేట్లుగా చూసుకోవాలి. చివరిగా ఈ రౌండ్ని పూర్తి చేసి ముగించండి. ముద్రను చేతి వేళ్ళు విరిచి నార్మల్గా పెట్టుకొని ఇక్కడ చేతులు 2 ఒకసారి ఇట్లా హస్తాలు టచ్ చేసి ముఖం ఎంత, కళ్ళని ముఖ్యంగా అట్లా తుడుచుకోండి, మసాజ్ చేసి. బ్రహ్మముద్రకి ఇంగ్లీష్లో ఇక్కడ గెస్చర్ ఆఫ్ యూనియన్ అని రాసాం. యూనియన్ అంటే ఆ ఫలితాలని చూపించేటప్పుడు ఆ రోజు ఈడా పింగళ నాడి ప్రాణశక్తి మొత్తం కూడా శరీరంలో ముఖ్యంగా బొడ్డు భాగం దగ్గర నుంచి కింద పొట్ట దగ్గర నుంచి మెడ భుజముల వరకు అంతా కలిసి చక్కగా ఒక సర్క్యూట్గా ఫామ్ అవుతున్నది. ఈ ముద్ర పెట్టడం వలన మోచేతులకు ఛాతీకి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఈజీగా మనం మన యొక్క శ్వాస కుహరను సులభముగా మూవ్ చేయడానికి వీలవుతుంది. ఆ తర్వాత
ఈ యోగిక్ బ్రీదింగ్ చేసేసాం మనం ఇప్పుడు. కపాలభాతి ప్రాణాయామం చెప్పండి పేరు. యాక్టివ్ ఎగ్జలేషన్ అండ్ ప్యాసివ్ ఇన్హలేషన్. సరే, సింపుల్గా అక్కడ రాసినవన్నీ తర్వాత చూసుకుందరు కానీ గుర్తుపెట్టుకొని నేరుగా కూర్చోండి. దీనికి చిన్ముద్ర కామన్గా పెట్టుకోవచ్చు, స్పెషల్గా ఏ ముద్ర అక్కర్లేదు, కామన్ గెస్చర్. మీరే ఒకసారి అందరం కలిసి చేద్దాం. కపాలభాతి ప్రాణాయామంలో పొట్ట కండరాలు ఎట్లా మూవ్ అవ్వాలి, గాలి వదిలేటప్పుడు పొట్ట ఎట్లాగా ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. గాలి లోపలికి వెళ్ళినప్పుడు అందరు చెప్పాలి, పొట్ట ఎక్కడికి రావాలి. ఏమవుతుంది? ఏం మాట్లాడటం లేదు, ముందు వరుసలో కూర్చొని అది చెప్పచ్చుగా, నమ్మకంగా, కాన్ఫిడెంట్గా. నీకు సందేహం ఉండకూడదు, చెప్పడానికి సందేహం ఉండకూడదు, లోపల తెలియాలి, నీకు తప్పు రాకూడదు. మరొకసారి నేను అందరినీ గమనించి చెక్ చేసేందుకు ఒక చెయ్యి పొట్ట మీద పెట్టుకుంటే ఒక చెయ్యి ఛాతి మీద పెట్టుకొని 20 సార్లు చేస్తున్నాము ఇప్పుడు అందరం కలిసి. నేను చెప్తాను ఒక్కొక్క సంఖ్య, 1 2 అన్నప్పుడు ఆ గాలి బయటికి వెళ్ళేటువంటి దానికి నేను నెంబర్ ఇస్తున్నాను, లోపలికి వెళ్ళేది మధ్యలో జరుగుతున్నది. అర్థమైందా? నేరుగా కూర్చోండి. శ్వాస లోపల ఉన్నది ఆల్రెడీ పొట్టలో. స్టార్ట్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10. కంటిన్యూ చేయండి. ఇరవై అయితే ఆపేయచ్చు. ఏదైనా మంచినీళ్ళు తప్ప వేరే ద్రవ పదార్థం తాగినా కూడా కొంచెం గ్యాప్ ఉంచి చేయాలి. అది పాలు కానీ, టీ కానీ, కాఫీ కానీ ఏదైనా సరే. ఇప్పుడు ఏదో తాగొచ్చారు అయినా కూడా అది దాంట్లో కొంచెం షుగర్ ఉంటుంది, పాలు, అప్పుడు త్రేపులు వస్తాయి. మంచినీళ్ళ వలన అంతగా రాదు. అది కూడా పొట్ట నిండుగా తాగకూడదు. అందుకని ఇప్పుడు ఎక్కువ మనం 3 సార్లు చేయట్లేదు, ఒకసారి చేస్తే చాలు. ఎందుకంటే ఇది ముఖ్యంగా పొట్ట మీద బాగా పనిచేస్తున్నది కదా, అందుకని ఇప్పుడు ఒక రౌండ్ చాలు. ఏదైనా సందేహం ఉందా ఇంకా దీంట్లో? మరలా లేదు. సరే, రేపటి రోజున మనం అందరినీ సపరేట్గా అక్కడక్కడే మీరు చేస్తున్నప్పుడే చెక్ చేస్తాను, అందరినీ చూస్తాం, కొంచెం మందిగా కరెక్ట్గా. సరే, ఇప్పుడు అవేం రాయొద్దు, నేను మాట్లాడేటప్పుడు రాయొద్దని చెప్పానుగా, ఊరికనే మీకు ఆర్డర్ గుర్తు రావడం కోసం స్లైడ్స్ కొన్ని చూపిస్తున్నాను. ఇది ఎన్నిసార్లు చేయొచ్చు అని చెప్పాం? 120 సార్లు నిమిషానికి. కానీ ఇప్పుడు కాదు, క్రమంగా మీరు 1 నెల 2 నెలలు అట్లా చేస్తూ రెగ్యులర్గా చేస్తుంటే, రెగ్యులర్గా చేయనప్పుడు ఎప్పుడో అప్పుడప్పుడు చేస్తానన్నప్పుడు ఆ 10 15 చాలు. అది కూడా చేయకూడదు అట్లా. యాక్చువల్ ప్రాణాయామం వరకు. ఇప్పుడు ఆసనాలు ఉన్నాయనుకోండి, ఇక్కడ ఎన్నో 30 40 ఆసనాల పైన చెప్పాం. అవి అన్నీ ప్రతిరోజు చేయడానికి సమయం ఉండదు. అలాగే సూర్య నమస్కారాలు 12 మంత్రాలు 12 రౌండ్లు కూడా ఉన్నాయి, శాఖలో కూడా అప్పుడప్పుడు చేస్తారు. అవన్నీ చేయకపోయినా 3 చేసినా 4 చేసినా ఏమీ కాదు. అలాగే ఆసనాలు నాకు ఉన్న టైం ఇదే కాబట్టి 10 ఆసనాలే చేస్తాను. నిల్చొని ఒక 2 చేస్తాను, కూర్చొని 2 చేస్తాను, బోర్లా పడుకొని వెల్లికిలా పడుకొని అని అట్లా ఒక 10. నాకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి అని మీరు నిర్ణయించాలి. ఆసనాల్లో మీ ఆరోగ్యానికి సంబంధించో మీ పర్సనల్గా నాకు ఈ ఆసనాలు బాగున్నాయి. ఇప్పుడు ఆయన ఎవరు వచ్చి ఏదో ఉదాహరణ చెప్పారు కదా, ఆయన నేర్చుకున్నారు, ఆయనకి బ్యాక్ పెయిన్ కోసం ఆ 3 4 ఆసనాలు పని చేస్తున్నాయి అని అలవాటు పడిపోయారు. అది బాగుంది ఆయనకు. అలాగే మీకు చిన్న చిన్న శరీరం
కొంతమంది అన్ని ఆసనాలు అందరికీ రాలేదుగా. సరే, అది ఆసనాల విషయం. ప్రాణాయామం విషయంలో ఇవి అందరికీ వస్తాయి, కొంచెం అర్థం చేసుకొని చేస్తే. దీన్ని ఇప్పుడు మరి మొత్తం చేయాలా, అంత టైం ఉంటుందా, నాకు ఉండదా, ఇవన్నిటిని కూడా నేను మీకు చివరి రోజో లేక రేపు టైం ఉంటేనో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అని చెప్పి కొంచెం టైం ఇస్తాను. మనకి ఈ రోజుతో అభ్యాసాలు పూర్తయిపోతున్నాయి. అందుకని మీరు నిర్ణయించుకోవచ్చు దాని ప్రకారంగా. వేగం ముఖ్యం కాదు, పర్ఫెక్షన్ కరెక్ట్గా చేయటం ముఖ్యమని చెప్పాను, అది మర్చిపోకూడదు. ఇప్పుడు నేను చూసినంతవరకు అందరు బాగానే నేరుగా కూర్చొని చేస్తున్నారు. వేగం కూడా పెద్దగా శరీరం కదలకూడదు, అవన్నీ గుర్తుంచుకోవాలి. సరే, తర్వాత ఏం చెప్పాం, ఇది చదవండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కూలింగ్ ఎఫెక్ట్ ప్రాణాయామం. దాని అందరు మొదట శీతలి, అందరు కలిసి చదివండి. శీతలి ప్రాణాయామం. ఏం చేయాలి దానికి? రెండోది శీతకారి ప్రాణాయామం, బ్యాక్ ఫోల్డింగ్ ఆఫ్. ఒకటొకటిగా చేద్దాం, 5 రౌండ్లు చేస్తాం. ఇది దీంట్లో శ్రమమేమి లేదు, కపాలభాతిలాగా. సరే, ముద్రలు ఏం చెప్పాం, మొదట ఏం పెట్టుకోవాలి? శీతలి ప్రాణాయామానికి అన్నిటికీ దీనికి ఇక్కడ ముద్రలు వేరే కాదు, అన్నిటికీ శీతలి ఇది చిన్ముద్రనే. నేరుగా కూర్చోండి. నాలుకను మొదట మధ్యలో నేరుగా మడవాలి, నిలువుగా. నోటితోటి గాలి తీసుకోవాలి. పూర్ణ శ్వాస చేసి ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ మొత్తాన్ని ఉపయోగించుకోవాలి. గాలి వదిలేటప్పుడు ముక్కు ద్వారా ప్రతిసారి నాలుకను మరలా సాధారణ పొజిషన్లో పెడతారు. మరలా రెండో రౌండ్ ప్రారంభించేటప్పుడు అభ్యాసం చేస్తున్నప్పుడే మీ నోటి యందు గొంతు భాగం వరకు పక్కన దవడలు ఇవన్నీ కూడా చల్లగా గాలి తగలటం చేత దాన్ని గమనిస్తూ చేయండి. ఫీలింగ్ ద చిల్నెస్ ఆర్ కూలింగ్ ఎఫెక్ట్ ఇన్ యువర్ మౌత్, థ్రోట్ అప్ టు ద గ్లాటిస్. గ్లాటిస్ అంటే గొంతులో మధ్య భాగం వరకు, వోకల్ కార్డ్స్ వరకు. కళ్ళ యందు కూడా చల్లదనాన్ని గమనించవచ్చు మనం. శీతలి ప్రాణాయామం. నాలుకను నిలువుగా మడిచి నోటి ద్వారా గాలి తీసుకొని ముక్కు ద్వారా వదలటం. నోటిని శుభ్రపరచుటకు, నోటి అందలి క్రిములను సంహరించేందుకు, మనస్సును శాంతిపరిచేందుకు ఉపయోగపడేటువంటి, నేను ఆపమన్నంత వరకు చేయొచ్చుగా, ఇంకొక రారు ఎక్కువ చేస్తే. మీకు వివరిస్తున్నాను, చేస్తున్నప్పుడే మీరు కూడా ఆ ఫలాన్ని గుర్తుంచుకొని మనసులో రిజిస్టర్ చేసుకుంటారని చెప్తున్నా. వెంటనే సరే నిలిపేసేయచ్చు ఆ రౌండ్ ముగించి. రెండో అభ్యాసానికి వెళదాం. శీత్కారి ప్రాణాయామం. నాలుకను ఎట్లా మడవాలి? లోపలికి, మధ్యలో మడవటం. 5 సార్లు మినిమం చేయండి. నాలుకను అట్లా వెనుకకు మడిచినప్పుడు 2 పళ్ళకి మధ్యలో, దవడలకి మధ్యలో కొంచెం ముందుకు రావాలి. నాలుకని మనమే ఎక్కువగా నొక్కట్లేదు, కానీ అట్లా పట్టుకున్నాం. గాలి ముఖ్యముగా నోటి యొక్క పక్క భాగాల నుంచి, బుగ్గల పక్క నుంచి గాలి లోపలికి ఎక్కువ వెళుతున్నట్లు మీరు గమనించవచ్చు. నేరుగా కూర్చోవాలి.
మరొక 2 సార్లు చేసి నిలిపేద్దాం. దీనివలన ముఖ్యంగా చెవుల వరకు కూడా ఈ పక్క భాగాల్లో చల్లదనం రాయొద్దని చెప్పాను బాబు. ఇప్పుడు స్లైడ్ ఆపైనా పెన్ను తాకదు. సరే, కంప్లీట్ చేసి ఇక్కడ చూడండి. మీకు మరొక విషయాన్ని చెప్తాను. ఎక్కువసేపు, ఎక్కువ అంటే ఒక 5 నిమిషాలు కూడా మనమే నేరుగా కూర్చోలేకపోతున్నాం. వచ్చినప్పుడు అట్లా కూర్చుంటారు ప్రార్థనకి, తర్వాత చూస్తే అందరూ కూడా అట్లా దిగిపోతున్నారు. ఆ తర్వాత లేక కాలు తొందరగా ఏమంటారు దాన్ని, నమ్నెస్, తిమ్మిరెక్కుతుంది, ఏదో నొప్పిగా ఉంటుంది. అఫ్కోర్స్ ఈ కార్పెట్ యొక్క మెత్తదనం చాలదు. మనం ఇళ్లలో చేసుకునేటప్పుడు అసలు ప్రాణాయామం కూడా యోగా మ్యాట్ వేసుకొని కూర్చోవచ్చు, ఇట్లా వేసుకొని. ఎందుకంటే కొంచెం మెత్తదనం కావాలి. ఇప్పుడు మొత్తం నేను మాట్లాడి వినటానికి 30 గంట పడుతుంది. అట్లీస్ట్ ప్రాక్టీస్ చేసేప్పుడు చూస్తుంటే కొంతమంది అట్లా. దీనికి కారణం ఏంటంటే మీరు సుఖాసనంలో కూర్చుంటున్నారు. ఈ విషయాన్ని గమనించండి. సుఖాసనం పేరుకు సుఖాసనమే కానీ అది సుఖాన్ని ఇవ్వదు. అది సుఖాసనం ఎందుకు చెప్పారంటే 100కి 99 మంది కింద కూర్చుంటారు. అందుకని దాన్ని సుఖాసనం అన్నారే కానీ అది యోగం చేయటానికో, ధ్యానం చేయటానికో, పూజ కూర్చోడానికో కాదు. అప్పుడు ఏమవుతున్నది ఏంటంటే అట్లీస్ట్ మీరు అర్ధ పద్మాసనాన్ని అలవాటు చేసుకోవాలి. అర్ధ పద్మాసనంలో కూర్చుంటే ఆటోమేటిక్గా స్పైనల్ కార్డ్ నేరుగా అవుతుంది. ఇప్పుడు కూర్చోండి, అర్ధ పద్మాసనం తెలుసా? ఒక కాలు పైన, ఒక కాలు కింద. ఆ పైన పెట్టిన కాలు కింద తొడ మీదకి ఎక్కకూడదు. కింద తొడ కాలు పిక్కకి మధ్యలో ఉన్న గ్యాప్లో ఉండాలి. ఇవి చాలా సూక్ష్మం, చిన్న విషయాలు. ఇవి గమనించాం, మనం కష్టపడుతూనే ఉంటాం. కింద ఒక కాలు పెట్టాం, కాళ్ళని ఎలాంగేట్ చేయటం అంటాం. కొంచెం అట్లా ఎలాంగేట్ చేసి, ఎంత ఎలాంగేట్ చేస్తే, ఎంత విరిస్తే అంత మీకు బేస్ దొరుకుతుంది కూర్చోడానికి. ఇప్పుడు కొంతమందికి ఆ పై కాలు తొడ మీద పెట్టబోతే నాకు చాలా కష్టంగా ఉందని అనిపిస్తుంది, కొంతమందికి ఉండొచ్చు. కానీ ప్రాక్టీస్ చేయండి క్రమంగా. అది తొడ మీదకి పైకి ఎక్కకూడదు. ఎక్కితే నొప్పి ప్రారంభమవుతుంది, రిలాక్స్గా ఉండదు. ఇప్పుడు ఇలా కూర్చోండి. ఇప్పటి నుంచి ఇంకా అమ్మ క్లాసులో కూడా గంటసేపు కాదు, కొంచెం కొంచెం. మీరు రేపు ఎల్లుండి చెప్పేస్తారు, నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. మీ కాళ్ళు తిమ్మురులు ఎక్కవు. నేరుగా కూర్చోవచ్చు. అరగంట, 30 గంట ఒక కాలు మీద ఒక కాలు వేసి సుఖాసనం కూర్చున్నప్పుడే, అవి తిమ్మిరెక్కినప్పుడే వెంటనే వంగాలని ఇట్లా అనిపిస్తుంది. ఇంకోటి, వంగి కూర్చుంటే బాగున్నట్లు అనిపిస్తుంది, కానీ మీరు వంగి కూర్చుంటే లోయర్ బ్యాక్లో మళ్ళీ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇది కొంచెం ఈ రోజు నుంచి నేను మళ్ళీ చెప్పినా చెప్పకపోయినా చూస్తాం. ఇప్పుడు 4 సార్లు ఇంకా కింద కూర్చోబోతారు కదా, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి. ఎప్పుడు అర్ధపద్మాసనంలో కూర్చోవడం అలవాటు చేసుకోండి. అర్థమైందా? ఈ అర్ధపద్మాసనం ఎవరికైనా బాగా కష్టంగా ఉన్నది, కొంచెం కాళ్ళు చిఫ్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీ కింది భాగం హిప్స్ కింద ఒక చిన్న పిల్లో దుండు పెట్టుకోండి, చిన్నది. అలా చేసి చూడండి. మీరు ఇప్పుడు రూమ్లోనే మీకు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో. అప్పుడు ఇక్కడ కూర్చోవాలంటే తెచ్చుకోండి, ఒక దుప్పటి తెచ్చుకోండి, ఒక టవల్ తెచ్చుకోండి. ఎందుకంటే ఎంతసేపు కూర్చుంటున్నాం కదా, అందుకనే మీరు ఇట్లా అయిపోతారు, అట్లా అయిపోతారు. కానీ ఇక్కడ నేర్చుకుంటున్నటువంటిది, ఇక్కడ చెప్పే విషయం అనేటువంటిది యోగా అంటున్నాం, వేదాంతం అంటున్నాం, ప్రాణాయామం. మరి అట్లా కూర్చోవాలిగా. ఇది సులభం. అర్ధ పద్మాసనాన్ని అలవాటు చేసుకోండి. అర్థమైందా? ఓకే. 3వది కూడా చేస్తాం. సదంత ప్రాణాయామం. గాలి ఎలా తీసుకోవాలి? ఇది నోటి ద్వారానే, మర్చిపోకూడదు. పళ్ళు 2 దవడలను చేర్చివచ్చి పళ్ళ సందులలో నుంచి, గ్యాప్స్లో నుంచి గాలి. నేరుగా కూర్చొని ప్రారంభించండి. 5 సార్లు చేయండి.
అద్వైత అర్ధపద్మాసనంలో కూర్చోలేదే, కష్టమేం కాదు, అర్ధపద్మాసనం చేయండి. సాయంకాలం కష్టంగా ఉన్నవాళ్ళు ఒక ఇది టవల్ దుప్పటి తీసుకురా, మళ్ళీ తీసుకెళ్ళు రూమ్కి. సదంత ప్రాణాయామం ముఖ్యంగా మొదటి 2 అభ్యాసాలు కొంతమందికి రావు, అందుకని 3 రకాలుగా చెప్పారు. 4 మడవటం అందరికీ 2 విధాలు సాధ్యపడదు కాబట్టి కొంతమందికి సాధ్యపడుతుంది, వాళ్ళు 3 చేయొచ్చు, 3 రకాల ఫలాలు వాళ్ళకు వస్తాయి. ఇప్పుడు గడిచిన 2 రోజులు 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయింది. మొదటి రోజే మనం స్లో బ్రీదింగ్ అబ్డామిన్ మొదలు పెట్టాం కదా. ఇప్పుడు మీ యొక్క శ్వాస ఇంటేక్ అవుట్పుట్ లోపలికి తీసుకుండేది బయటకు వదిలేది కొంచెం లెంగ్తీగా వస్తున్నదా, మీకు తెలుస్తున్నదా వస్తున్నట్లు? ఏదో ముగించేస్తాం ఇప్పుడు, ఈ గంట అయిపోతుంది అని చేస్తున్నది నాకు బాగా అర్థమైంది, గమనిస్తూ చేస్తున్నాను, ప్రయోజనం పడుతున్నాను అని మీకు తెలియాలి. మాకు తెలియదు, అన్నీ కొంచెం తెలుస్తుంది పైకి. సరే, ఈ 3 అయిన తర్వాత వేరే ఏం నేర్చుకున్నాం నిన్న కొత్తగా? మొదట అభ్యాసం పేరు చెప్పండి. భ్రమరీ ప్రాణాయామం, దానికి షణ్ముఖి ముద్ర అప్లై చేస్తున్నాం. అందుకని ముద్రని స్లైడ్ ముందుకు తీసుకొచ్చాను నేను. కానీ ఇప్పుడు ముద్ర వెంటనే పెట్టాం. నిన్నటిలాగానే మీరు కూడా 5 సార్లు అట్లా మీరు 10 సార్లు చేస్తున్నారంటే వెళ్ళిన తర్వాత అన్నిసార్లు చెవులు మూసుకొని చేతులు ఇట్లా పెట్టగలదు. కొన్నిసార్లు ఇక్కడ నొప్పి కూడా వస్తుంది. ఒక 5 సార్లు అట్లా చేయొచ్చు, ఒక 3 సార్లు ఇట్లా చేయొచ్చు. కొంచెంసేపు ముద్ర, కొంచెంసేపు ముద్ర లేకుండా. సరేనా? ఇప్పుడు ముద్ర లేకుండా చిన్ముద్రలోనే అందరం భ్రమరీ ప్రాణాయామం, దీని గురించి మరొక 2 విషయాలు చెప్పి ప్రారంభిద్దాం. నిన్ననే కొన్ని సూచనలు ఇచ్చాను. లోపల నోరు ఎలా పెట్టుకోవాలి గుర్తుందా? లోపల నోరు బిగించాలా, పళ్ళకి మధ్యలో ఎట్లా ఉండాలి, గ్యాప్ ఉండాలి. అప్పుడు నోరు ఎకో ఛాంబర్, ఎక్కువ అంటే వైబ్రేషన్ ఎక్కువ వచ్చేట్లుగా ఒక గదిలాగా పనిచేస్తుంది, ఎకో ఛాంబర్లా పనిచేస్తుంది అని చెప్పాను కదా. సరే, ఇప్పుడు ఈ సౌండ్ ఎంత రావాలి అనేది అందరూ చేసేటప్పుడు వినటానికి బాగుండటం కోసం నేను ప్రారంభిస్తే దానితో పాటు మీరు చేస్తున్నారు. కొన్నిసార్లు మీకోసం నేను శృతి తగ్గిస్తాను. ఇప్పుడు దీంట్లో 2 ఉన్నాయి, శృతి ఉంది, వాల్యూమ్ ఉంది. వాల్యూమ్ వేరే, శృతి వేరే. మీరు సంగీతం నేర్చుకున్నారు కాబట్టి మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఈ విధంగా ఇంత బేస్లో ఇలా మాట్లాడతా, ఇదేంటి శృతి తగ్గించాను. వాల్యూమ్ అనేటువంటిది ఏంటంటే హై పిచ్. జనరల్గా శృతిని కూడా పిచ్ అంటుంటారు. సరే, ఇక్కడ భ్రమరీ ప్రాణాయామం చూడండి ఒకసారి. కొంతమందికి హై పిచ్లో చేస్తే వాళ్ళకి బాగుంటుంది, ఉపయోగం, మంచిగా ఫీల్ అవుతారు. ఎట్లా అది? అని ఇలా చేస్తే కొంతమందికి దగ్గు వస్తుంది. అందుకని మీకు వచ్చింది దగ్గంటే అందుకు కాదు, నేను మాట్లాడుతూ చేశాను కదా. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీరుగా చేసేటప్పుడు. అర్థమైందా? నిన్న శవాసనంలో కూడా చేయించాను మీ చేత, గుర్తుందా? అకార ఉకార మకార శవాసనం చేసేటప్పుడు ఎప్పుడు బేస్ వాల్యూమ్, బేస్ శృతిలో చేయాలి. శవాసనంలో ఇక్కడ మీడియం లేక మీకు ఎలా ఇష్టంగా ఉంటుంది. నాకు అట్లా హై పిచ్లో చేస్తే బాగుంది. హై పిచ్ చేసేటప్పుడు లెంగ్త్ ఎక్కువ చేయటం కష్టం అవుతుంది, ఎందుకంటే గాలి కొంచెం ఎక్కువగా వెళ్తుంది హై పిచ్ కోసం. అర్థమైందా? ఇది పర్సనల్ డిఫరెన్సెస్, ఒకళ్ళకొకళ్ళకి సాధనలో వాళ్ళకి. సరే, ఇప్పుడు అందరం కలిసి మొదట ఒక 5 సార్లు
షణ్ముఖి ముద్ర లేకుండానే చేస్తాం. నేరుగా కూర్చోండి. గాలి బాగా లోపలికి తీసుకొని ఊపిరితిత్తులు నింపేయండి. మళ్ళా నిదానంగా గాలి తీసుకొని ఊపిరితిత్తుల్ని బాగా నింపిన తర్వాత వదులుతూ మళ్ళా మూడోసారి కొంచెం ఆపండి, గమనించండి. ఈ 3 సార్లు చేసినంత మాత్రం చేతనే మీకు ఏమి అనుభవపడుతున్నది అనేది మీరు గమనించుకోవాలి. ఒకసారి కళ్ళు తెరిచి ఇక్కడ చూడండి. మధ్యలో గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఇప్పుడు వైబ్రేషన్ అంటే ఫీల్ అవుతున్నాం, ఇంకా ఫీల్ అవ్వాలి. ముఖ్యంగా అది ఇక్కడంతా ముఖంలో వస్తుందని చెప్పాం కదా, ఆ పళ్ళని దూరంగా పెట్టి చేయాలని చెప్పాను కదా. ఇప్పుడు ఊరికి ఇట్లా తాకారంటే మీరు చేసేటప్పుడు పళ్ళని దగ్గరికి పెట్టినప్పుడు వైబ్రేషన్ తక్కువగా ఉంటుంది. పళ్ళని దూరం పెట్టి లోపల కొంచెం ఓపెన్ చేసినప్పుడు వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది. చేయండి, తెలుసుకోండి. బాగా బ్రీదింగ్ చేసి మీరే 2 విధాలా కూడా చెక్ చేసుకోవాలి. ఒకసారి చేసేటప్పుడే పళ్ళు దగ్గరికి తెస్తూ దూరం చేస్తూ వినండి, లోపల చేయండి మీరే. ఓకే, ఇక్కడ చూడండి. ఏదైనా తెలిసిందా? డిఫరెన్స్ ఉందా? ఉంది. గమనిస్తే ఉంటుంది. ఉందని చెప్పాలా లేదని చెప్పాలా? నా కోసం సరే అట్లాగా గమనించాలి, ఉంటుంది. జస్ట్ అబ్జర్వేషన్. నిన్నేం చెప్పాను, ఈవెన్ మీ శరీరం అంతా, ముఖ్యంగా ఈ ట్రంక్ పోర్షన్ అంటారు కదా, వెనక భాగం, అదంతా కూడా వైబ్రేషన్ అవుతున్నట్లుగా మీకు గమనించవచ్చు క్రమంగా చేసిన తర్వాత. ఇంకా విఘ్నేష్ గారు ఫీల్ అవుతున్నారు. గుడ్. ఆయన రోజు చేస్తారు, కొంచెం అప్పటి నుంచి చేస్తున్నారు. అది ముఖ్యం, ప్రాక్టీస్. ఇట్లా మీరు గమనించుకోవచ్చు. సరే, ఇప్పుడు షణ్ముఖి ముద్ర పెట్టి 3 సార్లు చేయండి చాలు. మీరే ప్రే చేయాలి, మీరే నిలిపేసేయండి. ఓకే. షణ్ముఖి ముద్రలో సందేహం అక్కర్లేదు. ముక్కు ముయ్యటం లేదు మనం, కానీ వేళ్ళు ముక్కు దగ్గర పెడుతున్నామంతే.
3 సార్లు అయిన తర్వాత ముద్ర చేతుల కింద పెట్టేసి మరొకసారి మిమ్మల్ని మీరు గమనిస్తుండండి. ఇలా కొన్నిసార్లు భ్రమరి 5-10 సార్లు చేసినందువలనే మీ తలయందు, మీ శరీరం అంతటా మీరేమి గమనిస్తున్నారో, ఏ అనుభవం పడుతున్నారో దాన్ని గుర్తించండి. ఇలా గుర్తించడం చేత కూడా మన మనస్సు అంతర్ముఖం అవుతున్నది. ఈ అంతర్ముఖం మనస్సుని చేయటం కోసమే ఇంద్రియాలను షణ్ముఖి ముద్ర చాలా ఉపయోగకరమైనటువంటి ముద్ర యోగాభ్యాసంలో. సరే, ఆ తర్వాత భ్రమరి ప్రాణాయామం అయిన తర్వాత ఉజ్జయి ప్రాణాయామం, ఇది కూడా మనం నిన్న చేశాము. ఉజ్జయి అంటే ఏం చెప్పాము? అదేంటి అక్కడ రాసుంది కదా, హిస్సింగ్ సౌండ్ అని ఇంగ్లీష్లో చెప్పాం. అదేమో వైబ్రేషనల్ టెక్నిక్, బీ సౌండ్ అన్నాం. ప్రాణం మీద చాలా తొందరలో మనకు నియంత్రణ వస్తుంది. ఈ ప్రాణ నియంత్రణం లేక కంట్రోల్ అనే వార్త ఉపయోగించడం చేత మీరు గాలి బిగించటం అనే అర్థాన్ని తీసుకునేకూడదు. నేను మొదటి రోజు ఇంట్రడక్షన్లో కూడా యమం అంటే కంట్రోల్ అని చెప్పాను. అక్కడ అర్థం కంట్రోల్ అన్నంత మాత్రాన ఇప్పుడు ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారంటే ట్రాఫిక్ని బంద్ చేయలే, ట్రాఫిక్ వెళుతున్నది, నియంత్రణం చేస్తున్నారు కదా, అప్పుడు దాన్ని ట్రాఫిక్ కంట్రోల్ అనే అంటారు. అట్లాగా ప్రాణం వెళుతున్నది, ప్రాణాన్ని బిగించడం ఆ పద్ధతి మనం మీకు ఇప్పుడు ఎవరికి చెప్పట్లేదు, అది మనం అనుసరించట్లేదు. అది ఉన్నది ఒకటి, ఆ రోజు చెప్పాను, అది విశ్వామిత్ర స్కూల్ అని చెప్పి, మనం చేసేటువంటిది వశిష్ఠ స్కూల్ మెథడ్ అని చెప్పి. దీంట్లో ఏ ప్రమాదం లేదు, కానీ దాంట్లో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ప్రమాదం అంటే ఏంటి? సరిగ్గా చేయకపోతే, బాగా సరిగ్గా నేర్చుకోకపోతే, తెలిసిన గురువు చెప్పకపోతే, అతిగా చేస్తే వాటిలో నష్టాలు ఉన్నాయి. అందువలన అప్పుడు కామన్గా అందరికీ చెప్పేటప్పుడు ఎందుకు కష్టమైనది చెప్పడం అని అది మేము చెప్పాం. అందరికీ సులభంగా ఉండేదిగా, అందుబాటులో ఉండేదిగా ఉండాలని చెప్పాం. అది ఎవరో హఠయోగం అని చెప్పి దానికోసమే జీవిస్తూ, దానికోసమే గంటలు సెలవు చేస్తూ ఉండేవాడు ఉన్నారు కదా కొంతమంది. వాళ్ళు ఏదో చేస్తుంటారు, నేర్చుకుంటారు గాలిని బిగించటం అనేటువంటిది. అది వస్తుంది, ఆ మాట ఏంటనేది చెప్తాను ఇప్పుడు తర్వాత. ప్రాణాయామంలో మనం చెయ్యం దాన్ని. సరే, ఉజ్జయి ప్రాణాయామం ఇది నిన్న చేశాం. కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. ఇప్పుడు మొదట సాధారణంగా చేయండి, మరలా ఒకసారి ఆ క్లూ ఏంటి చెప్పాను అది అర్థమైందా, అది ఇప్పుడు ఇంకా బాగా వస్తుంది అనేది చూద్దాం. నేరుగా కూర్చోవచ్చు, చిన్ముద్రనే పొడిగి తర్వాత చెవులు మూసుకొని చేసేది. హిస్సింగ్ సౌండ్ ప్రాణాయామం. మీరే గాలిని వదిలేటప్పుడు, గాలిని తీసుకునేటప్పుడు మీ యొక్క గొంతులో నుంచి ఆ గాలి వెళుతున్న స్క్రాచింగ్ సౌండ్ అంటాం. విండ్ సౌండ్ అంటే ఒక పైపులో ఇప్పుడు విండో తీస్తుంది, గాలి ఫోర్స్గా వస్తుంటే ష్ అని వస్తుంది కదా, అట్లా చేయండి. కళ్ళు మూసుకొని చేయండి. పూర్ణ శ్వాస, యోగిక్ బ్రీదింగ్ ఉపయోగిస్తూ చేయాలి. ఉజ్జయి ప్రాణాయామం. మీ యొక్క మనసు ఏకాగ్రత మీ గొంతు మీద ఉండాలి. కొంచెం శ్రమముగా ఉంది నాకు, అసలు ఎటువైపు రావట్లేదంటే తలని కొంచెం ముందుకు వంచి చేయండి. తలని కొంచెం ముందుకు వంచడం వలన ఆర్టిఫిషియల్ కంట్రాక్షన్ ఏర్పడుతుంది అక్కడ. అది బిగినింగ్లో అట్లా కూడా చేసుకోవచ్చు. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే సౌండ్ వినడానికి అవకాశం ఉంది. మీరు మీ గొంతులో నుంచి హిస్సింగ్ సౌండ్. ఇలా గాలి వదిలి తీసుకునేటప్పుడు దీంట్లో గర్గర్ సౌండ్ కానీ జర్క్స్ కానీ ఉండకూడదు, కానీ వస్తాయి బిగినింగ్లో అలవాటు అయ్యేంత వరకు.
అలా స్మూత్గా పాము బుస కొడుతున్నట్టుగా సౌండ్ ఉండాలి. చేస్తూనే ఉండాలి. నేను మాట్లాడుతున్నాను, ఆపమని చెప్పలేదు, చెయ్యండి, చేస్తేనే తెలుస్తుంది. సౌండ్ ఎక్కువ దూరం వినపడక్కర్లేదు, నీకు వినపడితే చాలు, అంతే వస్తుంది. అది నీకు ఆ శబ్దం వినపడితే చాలు. ఒక్కసారి ఏదో వేగంగా అలా చేసేది కాదు, నిదానంగా చాలాసేపు రావాలి. తొండలో కండరాన్ని బిగించాం కాబట్టి అది చిన్నగా వెళ్ళాలి గాలి. మెడని పూర్తిగా కూడా వంచి కొంతమంది ట్రై చేసి చూడండి, మీకు ఈజీగా ఆ సౌండ్ వచ్చేందుకు అవకాశం ఉంది. అందరూ చేసి చూడవచ్చు, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈజీగా సౌండ్ కొంచెం ప్రొడ్యూస్ చేస్తాం. తలను బాగా ఉంచవచ్చు. సరే, ఈ రౌండ్ చేసి ముగించండి. అసలు నిజంగా గురక ఎందుకు వస్తుందో తెలుసా? ఇది గురక లాంటిదే, కానీ గురక పెట్టేటప్పుడు నోరు తెరిచి పెడతారు. ఆ తర్వాత ఇట్లా కొంచెం మెడ వంగి బెండ్ అవుతుంది. నోటితోటి ముక్కుతోటి గాలి తీసుకుంటారు కాబట్టి రెండు వైపుల నుంచి వెళ్ళిన తర్వాత అది రెండు అక్కడ వెళ్ళి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అంటే రెండు క్రాష్ అవుతాయి, అప్పుడే డ్రర్ అనే సౌండ్ రావడానికి కారణం. అర్థమైందా? యాక్చువల్గా ఇది చేస్తే గురక పెట్టడం ఎక్కువగా అది తగ్గుతుంది, ఎందుకంటే అక్కడ నియంత్రణ వస్తున్నది కదా అభ్యాసం వలన. దానికి కూడా మంచిదంటారు ఈ ఉజ్జయి ప్రాణాయామం. ఓకే, ఈ మెడ వంచటం, నిన్న చెప్పిన క్లూ ఇవన్నీ కూడా మీకు అర్థం అవ్వటం కోసమే, అందుకని అందరికీ వస్తుంది. కొంచెం ఒక వారమైన ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఎంతమందికి రెండు వైపులా నేను చేయగలుగుతున్నానన్నారు? చేయొద్దండి. రెండు వైపులా నాకు శబ్దం తెలుస్తున్నది, తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు. ఓకే, సగం పైన అందరికీ. అప్పుడు మిగతా వాళ్ళు ఒకవైపు వస్తున్నది అన్నవాళ్ళు ఎవరు చెప్పండి? ఒకవైపు మాత్రం వస్తున్నది. ఓకే, మరొక సగం మళ్ళీ ఎత్తకూడదు ఎత్తిన వాళ్ళకి చేతి. నాకు అసలు అర్థం కాలేదు, సౌండ్ ఎటువైపు రావట్లేదు అనేది ఎవరు చేయొద్దండి. ఎత్తు, ఏం తప్పు లేదు, అటు ఇటు చూడక్కర్లేదు. నువ్వు ఎత్తలేదు నాకు తెలుస్తుంది, దానికి దీనికి ఎత్తలేదు. నీకు నేను కరెక్ట్ చేస్తానే, నేను సపరేట్గా వచ్చి తర్వాత చూసినప్పుడు నీకు కరెక్ట్ అవుతుంది. నువ్వు కూడా కొంచెం ఫోకస్డ్ మైండ్తో చేస్తే వస్తుంది, అర్థమవుతుంది. సరే, మిగిలిన వాళ్ళందరికీ వస్తున్నది. అదే చెప్పాను కదా, రెండు వైపులా వెంటనే రావాలని అవసరం లేదు, అంత లాంగ్గా రావాలని లేదు, కొంచెంసేపు వస్తుంది, తర్వాత జర్క్ వస్తుంది. ఇవన్నీ సహజమే. అభ్యాసం మీద అది మీకు బాగా చక్కగా వస్తుంది. దీని ప్రయోజనాలు కూడా చెప్పేశాను నిన్న. ఆ తర్వాత 5 నుంచి 10 సార్లు వరకు చేయొచ్చు. చివరిగా 5వ ప్రాక్టీస్, నాడీ, ఇక్కడ చూడాలి, అది చూపించాను, దాన్ని నేను రాయక్కర్లేదు, ఇప్పుడు చెప్తాను. చెయ్యబోయేది నాడీ శుద్ధి ప్రాణాయామం. చెప్పండి. ఇది చాలా ముఖ్యమైనది. అసలు ప్రాణాయామం అంటే ఇది మాత్రమే అని చెప్పబడుతున్నది. ఇది కాబట్టి ఇది ముఖ్యంగా సంధ్యావందనం కానీ వీటన్నిటిలో దీన్ని ఇంక్లూడ్ చేశారు. అది ఎట్లాగో చిన్నదో పెద్దదో యాంత్రికమావో నాడి శుద్ధి ఎవరు చేయొద్దు. నేను మాట్లాడేది అప్పుడు వినవు. చెప్పాను కదా, ఇవి చూపించేది మీకు జస్ట్ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడం కోసమే. ఇంతకుముందు ఎప్పుడు మేము స్లైడ్స్ ఎప్పుడు చూపించలే. నేను ఇవన్నీ స్కూల్లో వాడాను కానీ క్యాంపులో ఎక్కడ ఎవరికి చూపించలే ఇంతవరకు. ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ వినండి. నాడీ శుద్ధి ప్రాణాయామం చెప్పండి, లేక నాడీ శోధన ప్రాణాయామం, లేక అనులోమ విలోమ ప్రాణాయామం. ఎందుకంటే ఈ పదాలు ఇప్పుడు మరికొందరు అక్కడక్కడ వాడుతుంటారు, టీవీల్లో కూడా చెప్తుంటారు. అందుకని మీరు ఈ 3 ఒకటే.
నాడి శుద్ధి అన్నాను, నాడి శోధనం అన్నాను, క్లీనింగ్ ఆఫ్ ది నాడీస్ అన్నారు. నాడీస్. ఈ నాడి అంటే ఏమిటి అంటే అది రక్తనాళమా లేక నర్వా, లింఫ్ డక్టా, ఏ పైపు లోపల అని సందేహం వస్తుంది కదా. నాడి అంటే కన్నుకు కనిపించేటువంటి ఏ నాళము కాదు, ఏ ట్యూబు కాదు, ఏది కాదు, ఏ నరువు ట్యూబ్ కూడా కాదు. నరువు కూడా ఒకటి లైక్ అంటే ఇదే ట్యూబ్ కాదు. నరువు అనేటువంటిది ఒక మ్యాటర్, అది వైర్ లాగా ఉంటుంది. ట్యూబ్ అంటే లోపల గాలిగా ఉంటుంది. రక్తం వెళ్ళేదేమో ట్యూబ్, నరువేమో జస్ట్ వైర్, కరెంట్ లాంటిది. మరి అప్పుడు ఏం చెప్పాలి? నాడి అంటే ఏ ఫ్లో ఆఫ్ ది ప్రాణ ఏ మార్గంలో అయితే పయనిస్తుందో దాన్ని నాడి అంటారు. మరి అది ఏ మార్గంలో పయనిస్తే అది మరి కంటికి కనపడాలి కదా అంటే అది కనపడదు. ఎట్లా? ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. మన ఇంట్లో అక్కడ సెటప్ బాక్స్ పెట్టి డిష్ యాంటీనా పెడితే పైన ఎక్కడో శాటిలైట్లోంచి ఛానల్ రిలే అవుతే దానికిను నా టీవీకి ఎక్కడ కనెక్షన్ ఉంది? ఏం కనెక్షన్, వైర్ లేదుగా. ఏ రకంగా చూసినా లేదు. కానీ ఆకాశంలో ఈథర్లో ఆ ట్రాన్స్మిట్ చేయబడినటువంటి సౌండ్ అండ్ ది పిక్చర్ వైబ్రేషన్, ఆ వేవ్స్ని ప్రయాణం అవుతున్నాయి. రాబట్టే కదా నీకు కనపడుతున్నది ఇక్కడ. అది అక్కడ ట్రాన్స్మిట్ సరిగ్గా లేకపోయినా రాదు. మన ఇంట్లో ఉన్నటువంటి డిష్, సెటప్ బాక్స్ సరిగ్గా లేకపోయినా రాదు. మరి ఆ మధ్యలో ఉన్నది ఏంటంటే దాన్నే ఛానల్ అన్నారు. అందుకని ఇక టీవీలో ఛానల్ అంటారు. ఇక్కడ కూడా నాడీ మీన్స్ ఛానల్. ఇప్పుడు చెప్పండి, ఛానల్ అంటే ట్యూబ్ ఉందా అక్కడ? పైప్ ఉందా? మరి వస్తున్నదే. అలాగే ఈ శరీరంలో అతి సూక్ష్మం, కళ్ళకు కనిపించదు, అది ప్రాణిక్ బాడీ అనేటువంటిది నేను చూసాం కదా. స్థూల శరీరం మాత్రమే కనిపిస్తున్నది, ప్రాణిక్ బాడీ కనిపించదు, మనోమయ కోశం కనిపించదు, అన్ని సూక్ష్మం. అలా కానీ పనిచేస్తుంది. దీన్ని మన ఋషులు బాగా రీసెర్చ్ చేసేసి ఎన్ని నాడులు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉంటాయి, కలర్లో ఉంటాయని ఉపనిషత్తుల్లోనే అనేక వర్ణాలు చేయబడినాయి. సరే, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్కి ఇదంతా. ముఖ్యంగా 72,000 నాడులు ఉన్నాయని కొన్ని హఠయోగ పుస్తకాలు రాసిబడి 72,000 ఆఫ్ నాడీస్ అన్నారు. వాటిల్లో అన్నిటినీ మనం ఎక్కడ వెతుకుతాం? కానీ దేవుడు దయ వలన మనకు ఒక 2 నాడులు మాత్రం మనకు తెలిసేట్లుగా మనం హ్యాండిల్ చేయడానికి కావాల్సిన విధంగా మన యొక్క లెఫ్ట్ నాస్ట్రిల్, రైట్ నాస్ట్రిల్, 2 ముక్కులు ఉన్నాయి చూసారు, ఎడమ ముక్కు, రైట్, ఈ 2 నాడులుగా కనెక్ట్ అయి ఉన్నాయి. అందువలన అసలు అది ఇన్వాలంటరీ, మనకు అది దాని మీద కంట్రోల్ లేనిది, కానీ వాలంటరీగా కొంచెం మనం దాన్ని చేయొచ్చు. అది ఇన్వాలంటరీదా, కానీ ఇక్కడ నేను కొంచెం కాన్షియస్లీ దాన్ని నియంత్రణ పరుస్తున్నాను కాబట్టి చేయొచ్చు. దానికి ఎక్కడ స్టీరింగ్, ఎక్కడ ఉపయోగించాలి, అసలు ఏదో స్టార్ట్ చేయాలి కదా. ఎక్కడంటే చక్కగా మనకి ఇక్కడ దేవుడు ఈ 2 పెట్టాడు. అందుకని చెప్పాను మొదటి రోజు, సైన్స్కి తెలియదు ఏం 2 రంధ్రాలు, గాలి వెళ్ళి అక్కడ కలుస్తున్నది. యాక్చువల్గా 2 సపరేట్గా వెళ్ళటం లేదు, కానీ 2 రంధ్రాలు, కానీ 2 చాలా ఎఫెక్ట్ ఉన్నాయి బాడీ మీద. లెఫ్ట్ సైడ్ ఈడ, రైట్ సైడ్ పింగళ, చంద్ర సూర్య, కూలింగ్ హీట్, ఫిమేల్ మేల్, మైనస్ ప్లస్, ఇంకేం చెప్పాలి? అంతే. ఇప్పుడు ఇది గుర్తుంచుకొని నాడీ శుద్ధి ప్రాణాయామం ఇది చేసేందుకు ఎడమ చెయ్యి నాసికా ముద్ర, చిన్ముద్రలో ఉంటుంది. రైట్ హ్యాండ్ మాత్రం, ఎవరైనా లెఫ్ట్ హ్యాండర్ ఉంటే అది వేరే విషయం. నాసికా ముద్ర ఇలా చూపించండి అందరూ. ఈ 2 కలపాలి, ఈ 2 పైకి పెట్టాలి. కుడి చేతితో చూపించండి. ఈ 2 ఇట్లా, అదే అక్కడ చూపించబడింది, ఇక్కడ చూసు కదా. ఇది ఇప్పుడు ఎందుకు ఇట్లా పెడుతున్నాం ఏమిటంటే ఇట్లా చూపించేందుకు కాదు.
కొంతమంది ఇట్లాగే పెట్టి చేస్తారు, కానీ ఇంకా కొంచెం సులభంగా ఇది లోపలికి మడవగలిగితే ఇంకా మంచిది. లోపలికి మడిచి ఆ ఫింగర్స్ అర్థం అవ్వటం కోసం మీకు అక్కడ చూపించాం. కానీ ఈ 2 లోపలికి మడిచి ఇక్కడ బొటన వేలేమో కుడి ముక్కును మూసేందుకు, ఈ 2 కలిసి సపోర్టెడ్ చిన్న ఫింగర్, ముఖ్యంగా రింగ్ ఫింగర్ ఎడమ ముక్కుని మూసేందుకు. నేరుగా కూర్చోండి. మొదట నాసిక ముద్ర కరెక్ట్గా పెట్టండి. కొంతమందికి ఇట్లా మడవటం రాదు, అందుకని వాళ్ళు ఇట్లా పట్టుకొని పెడితే కూడా మళ్ళీ రాదు, కష్టం ఉంటుంది. కష్టంగా ఉన్న వాళ్ళు మాత్రం ఇట్లా పెట్టి చేసుకోవచ్చు. వస్తే ఇది బెటర్. ఎందుకు అనేది తర్వాత చెప్తాను. ఇది ఫాలో అవ్వండి. సరే, నేరుగా కూర్చుందామా? ఒకసారి వినండి. ఇక్కడ ఏం చేయబోతున్నాం మాకు తెలుసండి, ఒకసారి చెప్పండి కరెక్ట్గా. ఇంగ్లీష్లో చెప్తే ఈజీ. లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్ చెప్పండి. అంటే లెఫ్ట్ సైడ్ బ్రీద్ ఇన్ చేసుకొని రైట్ అవుట్. మరలా రైట్ ఇన్ అండ్ లెఫ్ట్ అవుట్. ఏ వైపు అయితే వదిలామో ఆ వైపు నుంచి మరలా గాలిని తీసుకొని అటువైపు వదులుతాం. ఇట్లా లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్. దీన్ని ఒక రౌండ్ అంటారు. ఏమంటారు? ఒక రౌండ్ అంటే ఏంటి చెప్పండి, తెలుగులో చెప్పండి. ఎడమ నుంచి కుడికి, కుడివైపు నుంచి ఎడమకు. ఇది ఒక రౌండ్. ఇప్పుడు 5 సార్లు చేయమంటే అర్థం ఇది. అది సగం చేసి నిలపకూడదు. నువ్వు 4 సార్లు చేస్తానంటే ఓకే, కానీ పూర్తి చేయి. రౌండ్ని పూర్తి చేసి నిలుపు. అర్థమైందా? అందరం కలిసి ఇప్పుడు ఒక 5 సార్లు చేస్తాం. యోగిక్ బ్రీదింగ్ చేయాలి, మర్చిపోకూడదు. చేయండి మీరే. ఎడమ చేయి చిన్ముద్ర, నిటారుగా కూర్చొని తల, మీ శరీరం అంత నేరుగా ఉండాలి. ఈ ముక్కు మూయటం తెరవటం అనేటువంటిది ఇది తెరిస్తే తర్వాతది తెరిచేటప్పుడు ఇది మూయటం అది తెరవటం ఒకేసారి జరుగుతాయి. గాలి బిగించటం లేదు ఎక్కడ కూడా. చేస్తూ విను బాబు. 2 ముక్కుల ద్వారా తీసుకోవలసిన గాలి సహజంగా ఇక్కడ ఒక ముక్కుతో తీసుకుంటున్నాం కాబట్టి మీ యొక్క ఇంటేక్, లోపలికి వెళ్ళే గాలి శ్వాస యొక్క సమయం పెరుగుతుంది ఆటోమేటిక్గా. అదేవిధంగా గాలి వదిలే సమయం కూడా. ఈ రెండిటికి కొంచెం భేదం ఉంటుంది, పర్వాలేదు. ముఖ్యంగా లోపలికి తీసుకుంటే గాలి సమయం ఎక్కువ ఉంటుంది, బయటికి వదిలే గాలి సమయం కొంచెం తక్కువ ఉండొచ్చు. మొత్తానికి గమనిస్తూ మీరు తీసుకునేటువంటి ఎడమవైపు గాలి మీ శరీరంలో తల, మెదడు భాగం నుంచి వెన్నుపూసందు ఎడమవైపు కింద నడుము భాగం వరకు ప్రసరిస్తున్నట్లుగా భావించండి. మరలా అక్కడి నుంచి గాలిని బయటకు వదిలేటప్పుడు అదే ప్రాణ మీ కుడివైపులో నుంచి పైకి వచ్చి బయటికి వెళుతున్నట్లుగా భావించండి. మరలా కుడివైపు తీసుకునేప్పుడు కూడా మీ యొక్క చెయ్యట్లేదేమిటి? నేను ఆపమని చెప్పలేదే, ఇంకో 2 రౌండ్ అంటే అంత వేగంగా చేసేస్తే ముగించావు. చేస్తూ వింటూ చెయ్యాలి, అప్పుడు కరెక్ట్ చేసుకుంటావు కదా. సంధ్యావందనంలాగా చేసేది కాదు ఈ ప్రాణాయామం. వేగంగా పూర్తి యోగ బ్రీదింగ్ చేస్తే 5కి 5 నిమిషాలు పడుతుంది. 5 రౌండ్లకి 5 నిమిషాలు పడుతుంది. సరే, ఆ రౌండ్ని ముగించి నిలిపేయండి. ఏదైనా సందేహాలు ఉన్నాయా ఇప్పుడు దీంట్లో? చెప్పండి. కొంతమందికి కొన్నిసార్లు నోస్ బ్లాక్ ఉంటుంది, కోల్డ్ వలన కానీ వేరే ఏదైనా కారణం వలన. అప్పుడు చేయలేం, నాడీ శుద్ధిని బాగా చేయలేం. లేదు కొంచెం కొంచెం వస్తుందంటే చేయొచ్చు, శ్రమ పడక్కర్లేదు. అది కొంచెం సరి అయిన తర్వాత చేస్తే మంచిది. ముఖ్యంగా ఈ ఆల్టర్నేటివ్ నాస్ట్రల్ బ్రీదింగ్కి
కానీ అందరికీ సహజంగా ఎడమ కుడి వైపుల బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్కి డిఫరెన్స్ ఉంటుంది. గమనించి చూడండి. ఇప్పుడు మీకు ఎటువైపు ఫ్రీగా ఉంది మీరే గమనించండి. ఏ వైపు ఫ్రీగా ఉందనేది మీరు గమనించండి. గమనించారా? చేతుల కింద పెట్టండి. లెఫ్టా రైట్ ఏది ఫ్రీగా ఉంది? నేను చెప్పలేదని మీరు గమనించలేదా? రెండు వైపులో నాకు ఫ్రీగానే ఉందనేది ఎవరు చెప్పలేదు? ఉంది ఎవరికైనా? రెండు వైపులా ఫ్రీగా ఉంది ఎవరికైనా? ఉందా? నాకుంది. రెండు వైపులా ఫ్రీగా ఉన్నదంటే యువర్ ప్రాణ ఈజ్ ఫ్లోయింగ్ పర్ఫెక్ట్లీ ప్రాపర్లీ. ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ టైంలో ఇడాపింగళ రెండు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. అందుకనే సంధ్యావందనం కూడా ఆ సమయాల్లో పెట్టింది. సంధ్యావందనం చేసేప్పుడు ఈసారి నుంచి గమనించండి. ఏదో అట్లా చేసేసి ఒక సెకండ్లో పరిగెట్టకూడదు. 3 సార్లు ఆ సంధ్యా సమయంలో ఇక్కడ డిఫరెన్స్ వస్తుంటుంది. దానికోసం పెట్టారు, దేవుని గుర్తు కోసం పెట్టారు, ప్రాణాన్ని బ్యాలెన్స్ చేయడానికి కోసం పెట్టారు. నువ్వు గమనించాలి. అన్నిసార్లు బ్యాలెన్స్డ్ ఉండాలని లేదు, కానీ ఒక రోజులో కొన్నిసార్లైనా మీరు దీన్ని అనుభవించవచ్చు. అది మనస్సు ప్రశాంతతని, బ్యాలెన్స్ని తెలియచేస్తుంది. వేరేదైనా శరీరంలో వ్యాధులు ఉన్నప్పుడు ఒక రైట్ డామినేట్గా ఉంటుంది, లెఫ్ట్ డామినేట్గా ఉంటుంది. ఇవన్నీ గమనించాలి. మన శరీరం మన గురించి. సరే, ఈ రోజుతో అన్ని అభ్యాసాలను మనం ముగించాం. నాడి శుద్ధి, ప్రాణాయామం. ఈ అన్నిటి అందు ఏవైనా సందేహాలుంటే వాటన్నిటినీ మనం తీర్చుకుంటాం. తర్వాత అన్నిటినీ మరొకసారి రేపు రిపీట్ చేస్తాం. ఏ సందేహం ఉండకూడదు. నువ్వు చేస్తావా చెయ్యవా అనేది కాదు, అది నీ యొక్క ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ని చెప్పిన తర్వాత వాటి యొక్క గొప్పతనం, ప్రయోజనం అంతా. సరే, నాడి శుద్ధి ప్రయోజనం ఒక నిమిషం చెప్పేసి ఆపేస్తున్నాను. మరలా అన్ని రిపీట్ చేస్తాను తర్వాత. ముఖ్యంగా నాడి శుద్ధి సరే ఇక్కడ ఉంది, అది వదిలేయండి. చెప్పాను కదా, ప్రాణాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అనేక వ్యాధులకు, అనేక మానసిక, శారీరక అన్నిటికి కూడా ఇది ముఖ్యం. అందుకని దీన్ని ముఖ్యంగా చేయాలి. మిగిలిన వాటిని కొంచెం తగ్గించైనా చేయొచ్చు. ఇలా తగ్గించి పెంచి ఏవి చేయాలి ఏవి చూడని నేను మీకు క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో బాగా క్లియర్గా చెప్తాను. వేరే ఏం నియమాలు పాటించాలి, టైం ఏంటి, ఇదేమిటి అదేమిటి, ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్డ్గా అడగటానికి రావాలి. అర్థమైందా? మీరు థింక్ చేసినప్పుడే మీలోంచి క్వశ్చన్లు వస్తాయి. ఒకసారి చూసుకొని అట్లా. సరే, ఈరోజు ఇంతటితోటి మనం ఈ తరగతిని నిలిపేస్తున్నాం. రేపు యాజ్ యూజువల్గానే ఉంటుంది. నమస్కార ముద్ర, శాంతి మంత్ర. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.